తల్లిదండ్రులు లేని నిరుపేదలు వారు చదువుకోవాలనే తపనతో వసతి గృహంలో ఉంటూ పాఠశాలలకు వెళ్తూ చదువులు కొనసాగిస్తున్నారు. ఆ వసతి గృహంలో వసతులు సరిగా లేకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో వారి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. గూడూరు పట్టణంలోని బాల సదనంలో నెలకొన్న పరిస్థితులపై శివాబి న్యూస్ కథనం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో బాల సదనం ఉంది. ఈ బాల సదనంలో గూడూరు, చిలకూరు, సైదాపురం తదితర మండలాలకు చెందిన బాలికలు వసతులు పొందుతున్నారు. వసతి గృహంలో 40 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. వీరంతా వసతి పొందుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువులు కొనసాగిస్తున్నారు. వీరంతా పేద పిల్లలే. తల్లిదండ్రులు లేని వారు కూడా ఉన్నారు. చదువుకుని ఉన్నత స్థితిలో ఉండాలన్నదే వారందరి లక్ష్యం. అయితే ప్రభుత్వంచే నడపబడుతున్న బాలసదనం భవనం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వర్షపు నీరు భవనంలోకి వస్తుంది. దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. భవనం పెచ్చులూడి ఉంది. ఏ క్షణంలో పెచ్చులు పడతాయనే ఆందోళన అందరిలో నెలకొంది. అంతేకాకుండా ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండటంతో గోడలు నాని ఆ నీరు నేలపైకి వస్తుండటంతో విద్యార్థినులు ఆ నీటి చెమ్మలోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో ఈ భవనంలో ఉంటే ప్రమాదమని తెలిసి సమీపంలోని ఓ ఇంటిని అద్దెకి తీసుకుని రాత్రిపూట విద్యార్థినులు అక్కడికి వెళ్లి నిద్రిస్తున్నారు. బాల సదనం మరమ్మతుల విషయంలో గతంలో అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుంది. కనీసం దాతలైనా స్పందించి రేకుల షెడ్డు వేయించినా తాత్కాలిక ఇబ్బందులు తొలగుతాయని అక్కడి వారు చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిరుపేద విద్యార్థుల చదువు కోసం బాల సదనంను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై బాలసదనం సూపరింటెండెంట్ అరుణ శివాబి న్యూస్ తో మాట్లాడుతూ విద్యార్థులను ఉండే బాలసదన్ భవనం దెబ్బతిందని, ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రత్యామ్నాయంగా ఓ భవనం అద్దెకు తీసుకుని విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నామన్నారు. దాతలైనా స్పందించి ప్రత్యామ్నాయంగా రేకుల షెడ్డు వేయిస్తే బాగుంటుందని సహకరించాలని ఆమె కోరారు. గూడూరు బాలసదనం నరసింగరావుపేటలో గూడూరు బాలసదనం సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నానండి. నేను ఇక్కడ హార్ఫన్స్, సెమీ హార్ఫన్స్ పిల్లలు ఉన్నారు. పేద పిల్లలండి, చాలా మటుకు పేద పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఉండే బిల్డింగు చాలా పాత బిల్డింగ్ అయినందువల్ల ఇది వర్షాలకి, పోయిన నెలలో వచ్చిన వర్షాలకి బాగా ఉరుస్తూ ఉంది. ఇప్పుడు నిన్నటి నుంచి వర్షం కురుస్తూ ఉంది. చాలా రూమ్స్ అన్నీ ఉరుస్తూ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత నెల 16వ తేదీ నేను 1 డే అంతా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని అక్కడ పెట్టుకోవడం జరిగిందండి. పై అధికారులకు కూడా అందరికీ నేను మెయిల్స్ అన్నీ పెట్టాను, లెటర్ పూర్వకంగా అందరికీ తెలియజేశానండి. కానీ గూడూరు దాతలకి నా రిక్వెస్ట్ అండి, పిల్లలందరూ పేద పిల్లలు అయినందువల్ల మీరు దయచేసి, మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బాత్రూమ్స్లో కూడా పెచ్చులు ఊడిపడిపోతున్నాయి, రూమ్స్లో నీళ్లు కారుతున్నాయి. ఇక్కడ ఎదురింట్లో ఒక రూము బాడుక్కి తీసుకొని పిల్లలను నైట్ టైం అక్కడ పండుకోబెడుతూ మార్నింగ్ బయట ఓపెన్ ప్లేస్లో ఉన్న బాత్రూమ్స్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ స్నానాలు, వాళ్ళ కాలకృత్యములు తీర్చుకుంటున్నారు. తర్వాత డైనింగ్ హాల్, వంటగది కొంచెం అది ఉరవట్లేదు కాబట్టి పిల్లలకి భోజనము, టిఫిను అక్కడ తయారు చేయించి అక్కడ పెట్టిస్తూ స్కూలుకు పంపిస్తున్నాను. దయచేసి గూడూరులో ఉన్న దాతలందరూ మా పిల్లల బాధలను అర్థం చేసుకొని మీరు దాతలందరూ ఒకసారి వచ్చి మా బాలసదన్ని విజిట్ చేస్తారని, మా పిల్లలకి ఒక రేకుల షెడ్ అన్న ఏర్పాటు చేస్తారని దయచేసి మా పిల్లల తరపున నేను ఇక్కడ సూపరింటెండెంట్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. దయచేసి మా పిల్లలకి అందరికీ మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నానండి. గూడూరు దాతలకు అందరికీ.